హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఓ రేంజ్లో కొట్లాటలు జరుగుతున్నాయండి. బయట అందరికీ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం చాలా తీవ్రంగా కుమ్మేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలు కూడా నాయకులు కొందరు ప్రత్యర్థి పార్టీకి లీకులు ఇస్తున్నారట. ఇది షాకింగ్ న్యూస్. ఇప్పుడు తెలుసా, అంటే దీన్ని బట్టి అక్కడ పార్టీలో ఎంత అనైక్యత ఉందో మనకు అర్థమైపోతుంది. ప్రధానంగా 3 కారణాలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మేసుకుంటున్నారు. అయ్యిందే అంటే ఫస్ట్ వర్గపోరు, సెకండ్ ముఖ్యమంత్రికి వ్యతిరేక పక్షం, థర్డ్ పదవుల పంపకాలపై అసంతృప్తి. ఈ 3 ప్రధాన కారణాలను కూడా తెలంగాణ కాంగ్రెస్ను ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండనే ఉంది. ఒకరు ఎగదోస్తే మరొకరు దిగదోస్తున్న చందంగా నాయకులు ఇక్కడ వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల నుంచి ప్రభుత్వ కార్యకలాపాల వరకు కూడా కలివిడి లేనితనం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు అది మరింత ఎక్కువైపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం అలానే ఉంది. చాలామంది నాయకులు గత ఎన్నికలకు కూడా ముందు నుండి కూడా రేవంత్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. కొందరు సర్దుకుపోయారు, కానీ కొందరు మాత్రం సర్దుకుపోకుండా చాప కింద నీరులా ఎక్కడ ఛాన్స్ దొరికిద్దని వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే మెయిన్గా ఈ బ్యాచే పార్టీలో కీలక విషయాలను పక్కన వాళ్ళకి చెప్పేస్తున్నారు, హింట్లు ఇస్తున్నారు, సర్కార్ని ఎరకటంలో పడేస్తున్నా అలా చేస్తున్నారని కూడా ఒక టాక్ నడుస్తుంది. కొందరు మంత్రులు కూడా అంతర్గత చర్చల్లో ముఖ్యమంత్రితో విభేదిస్తుంది కూడా అందరికీ తెలిసిందే. ఇక 3వ కీలక విషయం పదవుల పంపకం. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ వరకు చాలామంది ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చాలామంది ఆశావాహులకు పదవులు దక్కలేదు. ఇక మంత్రివర్గ విస్తరణ కూడా రేపు ఎల్లుండు అనుకుంటూ పోస్ట్పోన్ అవుతానే ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. దానికి కూడా ఇంతవరకు ఒక ముడిపడింది లేదు. మరోవైపు ఎవరైతే ఈ ఆశావాహులు ఉంటారో వీళ్ళు మాత్రం కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. ఈ ప్రభావం కూడా పరిపాలనపై గట్టిగా పడుతుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పైకి కనిపిస్తున్న అంత అందంగా మాత్రం లేదంటున్నారు పరిశీలకులు. మీనాక్షి నటరాజన్ కూడా ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి చేరుకున్నారనే చర్చ కూడా నడుస్తుంది ఇక్కడ. మరి చూడాలి, మీనాక్షి నటరాజన్ వచ్చారు, ఆమె ఉన్న క్లియర్ చేస్తారు, ఈ గొడవలను సెటిల్ చేస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అది కనుక జరగకుండా ఆమె కూడా ఇలానే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తొందరలోనే ఒక చెప్పుకోలేని స్థాయికి వెళ్ళిపోద్ది అనడంలో డౌట్ లేదు.